హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ అప్డేట్స్ అండ్ మూవీ ఫ్యాక్ట్స్ అనమాట. ఎపిసోడ్ 2 కి మీ అందరికీ స్వాగతం. సో ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అప్డేట్స్ ఉన్నాయి అన్నమాట. సో అప్డేట్స్ అయితే మీరు మిస్ కావద్దని అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ డైలీ మూవీ అప్డేట్స్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తాం మాక్సిమం. అండ్ ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రుక్మిణి వాసంతో మన అందరికీ తెలిసిందే ఎన్టీఆర్ నీళ్ళు ఉంటుంది అండ్ కాంతారాలో ఉంటుంది అనమాట. సో తన అయితే మన నాని ఎవరైతే ఉన్నారో వాల్ పోస్టర్ సినిమా అనే ఒక ప్రొడక్షన్ హౌస్ అయితే పెట్టింది కదా. సో ఆ ప్రొడక్షన్ హౌస్ లో హీరోయిన్ గా అయితే నడుస్తుందట. సో తొందరలోనే దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ వస్తుందని చెప్పేసి చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి అనమాట. అండ్ సెకండ్ చూసుకున్నట్లయితే ఇవాళ అయితే గోపిచంద్ అన్న బర్త్డే. సో హ్యాపీ బర్త్డే గోపిచంద్ అన్న మన ఛానల్ తరపు నుంచి అనమాట. సో భరత వర్ష తనైతే ఇప్పుడు ఒక మూవీ తీస్తున్నాడు. ఆ మూవీ పేరే భరత వర్ష అనమాట. దానికి సంబంధించింది ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. అండ్ గోపిచంద్ 34 మూవీకి సంబంధించింది ఎప్పుడో పూజా సెరమనీ కూడా అయిపోయింది. దానికి సంబంధించి ఇవాళ 5:45 PM కి అయితే ఆ టైటిల్ ప్లస్ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి అఫీషియల్ గా వాళ్ళు అయితే అనౌన్స్ చేశారనమాట. సో నేను ఈ వీడియో చేసే టైంకి అదైతే రిలీజ్ అయిపోయే ఉంటుంది మాక్సిమం. అండ్ నెంబర్ 3 వచ్చేసరికి రజనీకాంత్ గారి జైలర్ 2 మూవీలో అదే మన నెల్సన్ అండ్ రజనీకాంత్ గారు అనిరుద్ధ్ బీజం వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ లో అయితే జైలర్ 2 మూవీ వస్తుంది కదా. సో అందులోనైతే రితిక్ రోషన్ అయితే క్యామియో రోల్ అయితే కనబడిపోతున్నాడట. మనం చూసుకున్నట్టయితే శివన్న అండ్ మోహన్ లాల్ వీళ్ళిద్దరిని చూపెట్టే ఒక ప్రయత్నం అయితే చేశారు. మరి అది ఈ మూవీ ఈ యూనివర్స్ తోటే లింక్ ఉంటుందా లేకపోతే మరి కొత్తది ఏమైనా క్రియేట్ చేస్తారా అనేది చూడాలి. అండ్ ఈ మంత్ 22nd 23rd అయితే చెన్నైలో అయితే షూటింగ్ జరుగుతుందని చెప్పేసి కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. 1986 లో భగవాన్ దాదా అని చెప్పేసి ఆ మూవీలో అయితే రితిక్ రోషన్ అండ్ మన రజనీకాంత్ గారు వీళ్ళిద్దరు కలిసి నటించడం అయితే జరిగిందనమాట. దాదాపు 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ మూవీతో అయితే వాళ్ళిద్దరూ పెద్ద స్క్రీన్ పై అయితే రాబోతున్నారు. మాక్సిమం 2027లో వచ్చే ఛాన్స్ అయితే ఉన్నది అనమాట ఈ జైలర్ 2 అయితే. అండ్ నెంబర్ 4 అయితే ఇవాళ సంగీతం అని చెప్పేసి ఒక మూవీ అయితే రిలీజ్ అయింది. సంగీతం శ్రీనివాసరావు గారు దానికి అయితే డైరెక్టరు, మన నాగార్జున ప్రొడ్యూసర్ అనమాట. సో మాక్సిమం ఆయన ఇంటి నుంచి వెళ్ళి వర్క్ చేసేవారట. అంటే ఇంటి నుంచి వెళ్ళి డైరెక్ట్ చేసేవారట. ఒక కెమెరా తీసుకొని ఇట్లా చూపెడతామంటే షార్ట్ అక్కడ జరుగుతా అంటే కట్ యాక్షన్ అని చెప్పేసి చెప్పాడట. అండ్ అప్పుడప్పుడు సెట్స్ కు వచ్చేవారట. సో 94 years అంటే గ్రేట్ అంటే నిజంగా చెప్పాలంటే. అండ్ ఈ ఐడియా చూసుకున్నట్లయితే 40 సంవత్సరాల కింద వచ్చిందట. సో వెంటనే మీ దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి ఈ మూవీ చూసేయండి. దీని గురించి నేను తర్వాత మాట్లాడే ప్రయత్నం చేస్తా. అండ్ 7 days ఆఫ్ కలెక్షన్స్ అయితే వచ్చాయన్నమాట. 345 crores గ్రాస్ అయితే రావటం అయితే జరిగింది వరల్డ్ వైడ్ గా. అండ్ OG2 అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చిందనమాట. సో ఆ పవన్ కళ్యాణ్ గారి ప్రొడక్షన్ హౌస్ ఉంటుంది చూసినా, దాని పేరేం పేరు ఉంటుంది నాకు అంత ఐడియా వస్తలేదు. బట్ ఇక్కడ స్క్రీన్ మీద వేస్తా మీరు చూడొచ్చు. వాళ్ళైతే ట్వీట్ చేసిల్లు అనమాట. సో సుజిత్ అయితే ప్రామిస్ చేసినట్టుగానే OG2 అయితే ఖచ్చితంగా వస్తుంది. ఆయన అబ్రాడ్ లో ఉన్నాడు. అబ్రాడ్ లో నుంచి మళ్ళీ ఇండియాకి రాగానే ఆ పవన్ కళ్యాణ్ గారిని కలిసి డిస్కషన్ చేసి OG2 అయితే తెరకెక్కించడానికి అయితే ట్రై చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతోపాటు OG సక్సెస్ అప్పుడు వాళ్ళు ఒకటి చెప్పారనమాట. అదేంటంటే ఆ పవన్ కళ్యాణ్ గారే చెప్పారనమాట, వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద ఫాలోయింగ్ ద యూనివర్స్ ఆఫ్ OG అని చెప్పేసి చెప్పాడు అనమాట. అంటే ఇప్పుడు సాహో అయితే ఖచ్చితంగా అందులో అయితే ఉంటుంది. అండ్ మళ్ళీ మన ప్రభాస్ గారిని అండ్ పవన్ కళ్యాణ్ గారిని ఒకే స్క్రీన్ పై చూసే ఛాన్స్ అయితే మనకైతే దక్కుతుంది అనమాట ఖచ్చితంగా. అండ్ 7th అయితే విశాల్ మకటం ట్రైలర్ అయితే వచ్చింది, దాన్ని కూడా చూసే ప్రయత్నం చేయండి. టీజర్ అయితే వచ్చింది, దాన్ని చూసే ప్రయత్నం చేయండి. అండ్ 8th అబ్సెషన్ ఇదైతే చాలా అంటే చాలా హల్చల్ చేసింది సోషల్ మీడియాలో. కొన్ని రికార్డ్స్ని అయితే బద్దలు కొట్టింది, కొన్ని రికార్డ్స్ని అయితే క్రియేట్ చేసింది అనమాట. సో అదేంటంటే రీసెంట్ హర్రర్ మూవీ అనమాట ఇదైతే. సో బడ్జెట్ చూసుకున్నట్లయితే 7 కోట్లతో తెరకెక్కించాడు ఒక యూట్యూబర్. 25 సంవత్సరాల గల యూట్యూబరు 7 కోట్లు పెట్టి ఒక మూవీని అయితే డైరెక్ట్ చేసింది అనమాట. సో దానికి వచ్చిన కలెక్షన్ చూస్తే మొత్తం అయితే దిమ్మ తిరుగుద్ది. మీకైతే 2240 కోట్లు అయితే రావడం అయితే జరిగింది. దాదాపు ఈ మూవీ వచ్చి 26 అంటే 26 days ఆఫ్ కలెక్షన్స్ ఓన్లీ నేను చెప్పింది అయితే. అంటే ఇది హాలీవుడ్ మూవీ అన్నమాట. మీరు చూసుకున్నట్లయితే వేరే లెవెల్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. దీన్ని రివ్యూ చేసే ప్రయత్నం చేస్తాం. 1:45 ఏమో ఉన్నది గంతే డ్యూరేషన్. సో అదైతే వేరే లెవెల్ ఉండదని చెప్పేసి చాలా మంది అయితే చెప్తున్నారు అనమాట. చాలా డిస్టర్బింగ్ గా ఉన్నదట. అండ్ 9th చూసుకున్నట్టయితే పెద్ద OTT గురించి అనమాట. సో కొన్ని సీన్స్ అయితే యాడ్ చేస్తామని చెప్పేసి కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. అంటే మూవీ టీమ్ అట కొన్ని సీన్స్ అయితే యాడ్ చేయబోతుందట. అండ్ దాంతోపాటు ఈ మూవీ లెంత్ అవి యాడ్ చేసిన తర్వాత 3 hours 25 minutes ఉంటుందట. అంటే దాదాపు 3 hours 9 minutes కాబట్టి అవి 11 minutes, ఈ 4 minutes 15 minutes అనమాట. సో ఆల్మోస్ట్ 15 minutes ఆఫ్ సీన్స్ ని
వాళ్ళైతే యాడ్ చేయబోతున్నారు. మాక్సిమం 3-4 సీన్స్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి అనమాట. అండ్ 10th చూసుకున్నట్లయితే విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందన వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తున్న మూవీ పేరే రణబలి అన్నమాట. ఈసారి కొండన్న మోసం చేయొచ్చు కానీ మన రష్మిక అయితే మోసం చేయదని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. దీనికి గల రీజన్ ఏంటంటే తన స్క్రిప్ట్ సెలెక్షన్ ఏదైతే ఉన్నదో అది మాత్రం ఎక్స్ట్రీమ్ ఉంటుందని మనకైతే క్లియర్ గా అర్థమవుతుంది. సో 1 or 2 days ఆఫ్ కలెక్షన్స్ ని 1 or 2 days ఆఫ్ షూటింగ్ అయితే అంటే 102 రోజుల షూటింగ్ అయితే కంప్లీట్ చేయడం అయితే జరిగింది. ఇంకా 25 రోజుల షూటింగ్ అయితే ఉన్నదని చెప్పేసి వాళ్ళైతే ఒక అఫీషియల్ గా ఒక పోస్టర్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ సెప్టెంబర్ 11వ తారీఖు అయితే మూవీ రిలీజ్ కాబోతుంది అన్నమాట. సో చాలా దగ్గరలో ఉన్నదన్నమాట. ఇంకా 2-3 months లో అయితే మనం రణబలిని చూడొచ్చు. డెఫినెట్ గా ఈ మూవీ అయితే హిట్ అవుతుంది ఎందుకంటే రష్మిక మందన ఉన్నది కాబట్టి. అండ్ ధనుష్ అయితే ఫ్లాప్ డైరెక్టర్స్ తోటి అయితే మూవీస్ తీస్తున్నాడు అనమాట. ఇదైతే ఒక వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. ఓం రాజ్ చూసుకున్నట్లయితే ఆదిపురుష్ తర్వాత అసలు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయింది అనమాట. వేరే లెవెల్ ట్రోలింగ్ అయితే జరిగింది నిజంగా చెప్పాలంటే. సో ఎవడు నమ్మడు, ఇక ఓం రాజ్ని నమ్మడు అన్నంత అందరికీ ఎక్కేసింది. బట్ ధనుష్ గారు అయితే ఆయన నమ్మడం అయితే జరిగింది అనమాట. సో ఆయన చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం గారి బయోపిక్ అయితే మన ఓం రాజ్ డైరెక్షన్ లో అండ్ యాక్టర్ గానైతే ధనుష్ గారి యాక్టింగ్ లో అయితే రాబోతుంది. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో అయితే ఏపీజే అబ్దుల్ కలాం అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. మాక్సిమం 2027 లో వచ్చే ఛాన్స్ ఉన్నా అనమాట. అండ్ దాంతోపాటు శివ గారు, సో సినిమాటోగ్రాఫర్ శివ గారు నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అనమాట. కంగో మూవీ డైరెక్టరు. అండ్ తెలుగులో మీకు తెలియాలంటే ఈజీగా తెలియాలంటే శౌర్య మూవీ చూసే ఉంటారు మీరు అందరూ. సో అందులో అయితే చూసుకున్నట్లయితే అనుష్క అనమాట. అనుష్క అండ్ గోపిచంద్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చింది ఆ మూవీ. సో ఆ మూవీ డైరెక్ట్ చేసిన డైరెక్టర్ అనమాట. అంటే డెబ్యూ ఫిలిం అనమాట శౌర్యం అనేది. ప్రజెంట్ అయితే ధనుష్ తో ఒక మూవీ అయితే తీస్తున్నాడు శివ గారు. సో కంగో చూసుకున్నట్టయితే అటర్ ఫ్లాప్ అయింది అనమాట. సో మాస్ రూరల్ ఎంటర్టైనర్ అట ఇదైతే. అండ్ మైత్రి మూవీ మేకర్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారట. 2027 పొంగల్కి ఈ అనౌన్స్మెంట్ వస్తుందని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరూ చూసుకున్నట్లయితే అంటే ఓం రాజ్ చూసుకున్నట్లయితే గ్రాఫిక్స్ మంచిగా చేయలేదు, కథ మాత్రం సూపర్ చెప్పిండు. బట్ ఇక్కడ శివ గారు చూసుకున్నట్లయితే గ్రాఫిక్స్ మాత్రం సూపర్ చేసిండు బట్ కథ మాత్రం చేయలేదు అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో ధనుష్ చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ అన్నతో పోల్చుతున్నారు అనమాట. ఎందుకంటే ఫ్లాప్ లో ఉన్న డైరెక్టర్ అని ఇట్లా ఏం చూడాడు. ఫ్లాప్ లో ఉన్న డైరెక్టర్ తోటి హిట్ కొట్టి చూపెట్టిన ఒకే యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది ఎన్టీఆర్ అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు అనమాట. సో దీనిపై మీ కామెంట్ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ దాంతోపాటు 12th అప్డేట్ చూసుకున్నట్టయితే యాక్టర్ సుమంత్ సో తన స్క్రిప్ట్స్ అయితే యూనిక్ ఉంటాయి అనమాట. ఒక కొత్త టీజర్ అయితే వచ్చింది దానికి సంబంధించి. మహేంద్రగిరి వారాహి అని చెప్పేసి ఒక మైథలాజికల్ ప్రాజెక్ట్ అయితే చేస్తున్నారని చెప్పేసి దానికి సంబంధించి ఒక టీజర్ రిలీజ్ చేశారు. దాన్ని చూసే ప్రయత్నం చేయండి. అండ్ 13th అయితే బాలయ్య లైనప్ అనమాట. సో బాలయ్య లైనప్ చూసుకున్నట్లయితే వేరే లెవెల్ ఉన్నది. సోషల్ మీడియాలో ప్రజెంట్ చాలా హల్చల్ చెప్తుంది అనమాట. సో ఎన్బీకే 111 చూసుకున్నట్లయితే మన ఆల్రెడీ వచ్చింది. గోపిచంద్ మల్లెల్ డైరెక్షన్ లో అయితే దానికి సంబంధించిన గ్లిమ్స్ కూడా వచ్చింది అనమాట. ఎన్బీకే 112 చూసుకున్నట్లయితే కొరటాల శివ గారు, దీనికి అయితే అనిరుద్ధ్ మ్యూజిక్ చేస్తున్నారు. ఎన్బీకే 113 చూసుకున్నట్లయితే వివేక్ ఆత్రేయ. సో ఈ 3 మూవీస్ అయితే తనకైతే ఉన్నాయి అనమాట. 3 hits కొట్టబోతున్నాడు అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు YRF స్పై యూనివర్స్ అనమాట. మన బాలీవుడ్ వాళ్ళు తెరకెక్కించిన యూనివర్స్ అనమాట ఇదైతే. సో ఇందులో చూసుకున్నట్లయితే ఫస్ట్ వార్ వచ్చింది, దాని తర్వాత పతాను, టైగర్ 2, టైగర్ 3 అండ్ వార్ 2, ఇప్పుడైతే ఆల్ఫా. సో వార్ 2 చూసుకున్నట్టయితే మన ఫ్లాప్ అయింది. రితిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో అయితే వచ్చింది అనమాట. సో పతాన్ చూసుకున్నట్టయితే 1000 కొట్టింది, షారుఖ్ ఖాన్ కాంబినేషన్ లో వచ్చింది అనమాట. సో ఆల్ఫా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆలియా భట్ అయితే మెయిన్ లీడ్ అనమాట అందులో. సో తన హీరోయిన్, మరి హీరో ఎవరు ఉంటారో నాకైతే తెలియదు. మొన్న దానికి సంబంధించిన ఒక టీజర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అనమాట. సో తన లుక్స్ మాత్రం సూపర్ ఉన్నాయి ఈ మూవీలో. అండ్ 16th అప్డేట్ చూసుకున్నట్టయితే రావణ మూవీ ప్రశాంత్ నీల్ గారి గురించి అనమాట. సో ఆఫ్టర్ సలార్ 2 తర్వాత నీల్ ప్రాజెక్టు అండ్ ప్రభాస్ గారి ప్రాజెక్టు. సో సలార్ 2 అయిపోగానే నీలు అండ్ ప్రభాస్ మళ్ళీ కొలాబరేషన్ తో ఒక ప్రాజెక్ట్ అయితే రాబోతుంది. దీనికి దిల్ రాజు ప్రొడ్యూసర్ అనమాట. సో రావణాసురుడి క్యారెక్టర్ ని ఇన్స్పైర్ తీసుకొని అయితే ఆ క్యారెక్టర్ రాయడం అయితే జరుగుతుంది. ఒక విలన్ క్యారెక్టర్ అట. అండ్ దీనికి సంబంధించి ప్రజెంట్ సోషల్ మీడియాలో ఇదైతే రచ్చలేపుతుంది అనమాట. సో దీనిపై మీ కామెంట్ ఏంటో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ 16th విజయ్ ఆంటోనీ చూసుకున్నట్లయితే 100 దేవుళ్ళు అనే ట్రైలర్ అయితే రిలీజ్ అయింది అనమాట. సో దీన్ని కూడా చూసే ప్రయత్నం చేయండి. ఇది అయితే June 19th అయితే రిలీజ్ కాబోతుంది ఈ మూవీ. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా మూవీ అప్డేట్స్ అండ్ మూవీ ఫ్యాక్ట్స్ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.